తెలివిలేని వ్యక్తి చేతిలో రాష్ట్రం. రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదు. అప్పుల పేరుతో తప్పించుకునే యత్నం. కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలి కేటీఆర్. కేసీఆర్ వైపే రాష్ట్రం చూపు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగం హరీష్ రావు అంటుండు. బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి. ఇక ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టే మిత్రుడు చెప్పినట్టు ఇక ఆయన భారీ డైలాగులు ఇవ్వడు వచ్చినా తీసుకోము, కాలు మొక్కి తీసుకుంటాము అంటే కడిగిన ముత్యమవుతారు మీరు. అయినా కానీ ఇప్పుడు గీళ్ళ మాటలు నమ్ముతా, ఎవడన్నా రాజకీయ నాయకుల మాటలు నమ్ముతారా? నమ్మి ప్రజలు ఆగమవుతారు. వర్ధన్నపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యే పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత టికెట్ కోసం అని చెప్పేసి టికెట్ కావాలని చెప్పేసి టికెట్ ఇవ్వకపోతే బీజేపీలో చేరి పోటీ చేసిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను శుద్ధ పూసను అని చెప్పేసి మాట్లాడతాను. అన్ని పూసలే అయినా ఇలా నమ్మేటోళ్ళ కన్నా కొంచెం ఆలోచించాలి కదా. ఎక్సైజ్ శాఖలో కుంభకోణం. మైక్రో బెవరేజ్ కోసం 1.8 కోట్ల లంచం ముఖ్య నేతకు. అందులో నుంచి 1.5 కోట్లు, మరో వ్యక్తికి 30 లక్షలు. అంటే ఈ ఎక్సైజ్ శాఖలో ఏదైతే మద్యం ఉందిగా, మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఎక్కువ ఆదాయం వస్తున్నటువంటి ఖజానా ఏదైతే ఉందో, ఒక్కోడు ఉంటాడు రోజు కోటర్ ఎత్తాడు. వాడిని నెలకు 30 కోటర్లు వేసుకో, ఆ నెల ఆదాయం ఎంత కడతాడు? ఇప్పుడు ఆదాయం కోటరు 500, 1000 రూపాయలు, 300, 200 ఉంటుంది అనుకో. ఆడు మినిమం రోజు ఎంత కడుతున్నట్టు గవర్నమెంట్కు? ఒక బ్యాచ్ ఉందనుకో, ఒకటి బాటిల్ అంటే ఒకటి ఫుల్ బాటిల్, 2 ఫుల్ బాటిల్ ఎత్తారు రోజు. ఇక అది నెలవారీగా నడుస్తుంటుంది. వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కడుతున్న పన్ను ఎంత? ఇప్పుడు హరీష్ రావు గారు హిల్ట్ స్కామ్ బయట పెట్టిరు, తర్వాత నిన్న మొన్నటిది నైని బొగ్గుల స్కామ్ బయట పెట్టిరు. ప్రతి స్కాములు బయట పెడుతున్నారు, కానీ తర్వాత ఏమవుతున్నది? తర్వాత డీల్ సెట్ చేసుకుని అది క్లోజ్ అవుతుందా? మరి ఎందుకు అది ముంగటికి వెళ్తలేదు? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి పేపర్లు తెచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, కానీ ఆ కేసులు ఎంతవరకు వచ్చినాయి? మీరు చాలా బయట పెట్టారు, ఆ స్కామ్, ఈ స్కామ్ అని చెప్పేసి. అవి ఎంతవరకు ముందుకు పోయినాయి అది కూడా చెప్పురి, లేకపోతే డీల్ సెట్ కాగానే క్లోజ్ చేసిరా. దొంగ అన్నట్టు రాజకీయ లబ్ధి కోసమే హరీష్ రావు ఆరోపణలు, మంత్రి జూపల్లి. ఇక దీనికి కౌంటర్ గా దొంగ అన్నట్టు అని చెప్పి నిజంగా ఒక నిమిషం వీళ్ళు ఏడపోయినా వీళ్ళే ఉంటారు. ఏది గెలిస్తే అందులోకే పోవడము, ఏ దాని మీద ఆరోపణలు ఉంటే అందులోకే బయటికి రావడము. మళ్ళా ఏంద్రా అంటే మననాడు కూడా పాతోడే అన్నట్టు మొత్తం వీళ్ళ జీవిత చరిత్రలే ఇవి. ఎవరినో చూపిరి కొత్తగా తీసుకొచ్చి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు ఇవన్నీ అయిన వాళ్ళు మళ్ళా గాళ్ళే గవే పాత ముఖాలు. ఆ బానిసలు కంతే, ఆ పార్టీలు కంతే, అది కంతే. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తాను, గదే కొండ సురేఖ వరంగల్లో, గదే కడియసి గారి. నేను చిన్నప్పటి నుంచి టీడీపీ లాల్లే, బీఆర్ఎస్ పార్టీ లాల్లే, ఇప్పుడు కాంగ్రెస్ లో మళ్ళా ఒక్కడ అవుతారా మత్తుగురు అట్లా. ఇప్పుడు ఈ దానం నాగేందర్ అట్నే, తలసాని శ్రీనివాస యాదవ్ అట్నే. ఇప్పుడు మొసలి ఎడిపోతుంది అంటే ఈ చెరువు ఎండితే ఆ చెరువు కింద చెరువులో పోతుంది మొసలి. అంతే. వీళ్ళు కూడా ఆ పార్టీ ఎండిపోగానే ఈ పార్టీలో దుంకుతారు. ఈ ఓటేస్టర్లకు కొంచెం అన్న అది చేసుకోవాలి. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.